నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి పేర్ని నానిపై విరుచుకుపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. గతంలో చేసిన పాపాలే ఇప్పుడు వెంటాడుతున్నాయంటూ ఎద్దేవా. ఎదుటివారికి ఇబ్బందులు కలిగించకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి. గుంటూరు ప్రజలకు సూచించిన ఎస్పీ సతీష్ కుమార్. రాష్ట్రంలో వ్యవసాయ రంగం చిక్కుల్లో కూరుకుపోయిందన్న మాజీ మంత్రి కాకాణి. సీఎం చంద్రబాబు మరింత దిగజారుస్తున్నారంటూ విమర్శల దాడి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ మంత్రి పేర్ని నానిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై కేసులు పెట్టి వేధించిన విధానమే ఇప్పుడు నానిని వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భార్యను అడ్డం పెట్టుకుని సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆ రోజున తన పక్కన ఉన్న చిన్న చిన్న పిల్లలను తీసుకెళ్లి తలకిందులుగా వేలాడదీసి చెతక్కొట్టి తనపై అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైలుకు పంపారని గుర్తు చేశారు. ఆ పాపాలు పండాయని అన్నారు. చేసావు కాబట్టి తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? ఆడబిడ్డలను సోషల్ మీడియా కేసులు పెట్టించి వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నీవు? ఏమైంది నీకు? నీ గుణం ఏమైంది ఆ రోజు? రత్తుకోరు మాటలు మాట్లాడి నోరుంది కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు మేనేజర్ని తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు ఉడదీసి చితకబాదు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నేను వెంటాడుతుంది. ఆ భయమే నేను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చెక్కర్లా. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు. ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో. అది గుర్తుపెట్టుకో. నీకు నిద్రలేని రాత్రులే స్టార్ట్ అయినాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ తిరుమల వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం బయట మీడియాతో మాట్లాడిన భరత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైన ఒక బ్రాండ్ అని అభివర్ణించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎదుటివారికి ఇబ్బందులు తలెత్తకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31న రాత్రి 11 గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని, అనుమతులు తీసుకున్న దుకాణాలు, ఈవెంట్స్ 1 గంట వరకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్, మద్యం తాగడం చేస్తే సహించేది లేదన్నారు. మద్యం తాగుతూ వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ రోడ్స్ లో కేక్ కటింగ్ అన్నది ఖచ్చితంగా అలౌ చేయము. ఎవరు కూడా ఓపెన్ రోడ్ ప్లేసెస్ లో కేక్ కటింగ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు సెలబ్రేట్ చేయాలంటే ఇండోర్ లో వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా యాజ్ యూజువల్ మనము ఈ షాప్స్ మామూలుగా 11 o'clock మన క్లోజింగ్ టైం ఉంటాయి. ఆ 11 o'clock కి షాప్స్ కూడా యాజ్ యూజువల్ క్లోజ్ చేసుకోవచ్చు, నార్మల్ షాప్స్ అన్ని కూడా. ఎవరెవరు ఈవెంట్ కి పర్మిషన్ తీసుకున్నారో, అంటే విత్ ఇన్ ద క్లోజింగ్ దీనికి ఈవెంట్ కి పర్మిషన్ తీసుకున్నారో
వాళ్ళందరికీ కూడా అప్ టు 1 వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అప్ టు 1కి అన్ని వాళ్ళన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈవెంట్ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజ్ చేసిన వాళ్ళే ఈ పార్కింగ్ కి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడే పార్కింగ్ కి చెక్ చేస్తూ వాళ్ళకి ఇనఫ్ పార్కింగ్ ఉందా, నంబర్ ఆఫ్ టికెట్స్, పార్కింగ్ స్పేస్, తర్వాత వాళ్ళు ఆల్కహాల్ పర్మిషన్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుంటారు. ఆ పర్మిషన్ అనేది వెరిఫై చేసేసి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఇదన్నీ కూడా పాటించాలి. ఈవెన్ వాళ్ళు ఇన్ ఫ్రంట్, గేట్ ఇన్ ఫ్రంట్, తర్వాత ఈ పార్కింగ్ లోపలికి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళే చేసుకోవాలన్నది కూడా వాలంటీర్స్ పెట్టుకొని చేయాలన్నది కూడా మనం చెప్పడం జరిగింది. అది కాకుండా మనకి టౌన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో దాదాపు ఒక 64 పాయింట్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా లెంతీ రోడ్స్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న లెంతీ రోడ్స్ అన్ని కూడా జిగ్జాగ్ సిస్టమ్ మనం అరేంజ్ చేస్తాము. ఈ టైం స్టాపర్స్ పెడతాము, స్టాపర్స్ లో జిగ్జాగ్ సిస్టమ్ పెడతాము. సో దట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఉండదు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయినా మాక్సిమం మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా పెడతాం. సో మన అల్టిమేట్లీ గుంటూరు పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ ప్రజలకి ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ టైం పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సినది మనం ఓవరాల్ థీమ్ గా మనం ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. సో ఇది అందరూ కూడా మీడియా ద్వారా పబ్లిక్ అందరూ కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ కి కోఆపరేట్ చేయమని చెప్తున్నాము. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉందంటే ఖచ్చితంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా సో ఎవరికి కూడా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు వెహికల్ నడపడము కూడదు. సో ఇది సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా సర్క్యులేట్ చేయబోతున్నాము. సో ఈ రోజే ఫస్ట్ మన మీడియా ముందే ఇది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైగానే ఉంటుందని వెల్లడించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతుల సమస్యలు పరిష్కరించకపోగా ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ తోనే సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకోకుండా ఒక పక్క రైతుల సమస్యలని పరిష్కారం చేయకపోగా రైతులకు ఏదైతే అమలు చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు వీటిని కూడా అమలు చేయకుండా రైతులను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు దాదాపుగా వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకుపోయింది. రైతు అనేటువంటి వాడు అన్నదాత అప్పులు పాలయ్యాడు. పండించుకోవడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి. సూపర్ 6లో ఉన్నటువంటి పెట్టుబడి సాయం అయితే ఈరోజు రైతులకు అందించలేదు. ఇటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చివరికి ఏదో ఒక విధంగా పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో గత్యంతరం లేక మరో మార్గం లేక రైతులు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపించడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అనేక రకాలైనటువంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. వరదలు ఒక పక్క వస్తున్నాయి, భారీ వర్షాలు ఒక పక్క చూస్తున్నాం, మరొక పక్క వర్షాభావ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు కరువుతో ఈరోజు అలమటించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి ఏదైతే ఉపశమనం కలిగించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రవేశపెట్టాడో పెట్టుబడి సహాయం కావచ్చు, ఆ రోజు దాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా అన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు పెట్టాడు. బీమా పరిహారం కావచ్చు, బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించడం, ఆ బీమాకు సంబంధించినటువంటి పరిహారాన్ని రాబట్టి రైతులకు చెల్లింపులు చేపట్టడం, అదేవిధంగా కరువు సహాయం కావచ్చు. ఇవేవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ అందించాలనేటువంటి తాపత్రయం కానీ ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు. దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్ర వాణి అనేటువంటి రైతు దంపతులు కన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికార గణాంకాలు 95 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ దాదాపుగా వచ్చినటువంటి ఈ 6 నెలల
7 నెలల కాలంలో దాదాపుగా. అయితే ఈ రోజునటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా అనధికారికంగా చూస్తే 95 అధికారికంగా ప్రకటించిన ఈరోజు 150 పైచిలుకు ఈరోజు వాటికి సంబంధించి ఆత్మహత్యలు జరిగాయనేటువంటిది క్షేత్రస్థాయిలో వెల్లడైనటువంటి విషయం. అయితే ఈరోజు ఒక పక్క ఆత్మహత్యలను తొక్కిపెడుతూ ఆత్మహత్యల గురించి రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోకుండా ఒక పక్క రైతుల మీద కపట ప్రేమ వలకపోసినట్టుగా కపట నాటకం ఆడుతూ ఈరోజు వాళ్ళందరూ చనిపోతే లేదు వాళ్ళు వ్యవసాయం వల్ల చనిపోలేదు, వాళ్ళ ఒక వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోళ్ల ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించరానటువంటి విషయం. ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి దురవస్థ, పడరానటువంటి పాటలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అటువంటి పరిస్థితులు దాపురిస్తాయనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి. ఏపీలో టీడీపీ ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడపలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నానా అల్లరి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి తాము నిర్వహించే సమావేశం జరగకుండా గొడవ చేశారని, గాలివీడిలో కూడా ఇదే తరహాలో టీడీపీ నేతలు వ్యవహరించారని మనోహర్ రెడ్డి నిప్పులు చెరిగారు. జల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని కారప్పొడి, పెప్పర్ స్ప్రేతో 100 మందికి పైగా దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ కక్ష, రాజకీయ దురుద్దేశంతోనే చేసినవి అని మనోహర్ రెడ్డి వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిన విషయం గతంలో మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలను రసావస చేయడానికి, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా ఎలాంటి అర్హత లేనప్పటికీ ఆ సభల్లో పాల్గొనడానికి వచ్చే ఆ సమావేశాలను జరగనీయకుండా చూస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుసు. కడపలో కూడా 2 సార్లు జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం లేకి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆ సమావేశం జరగనీయకుండా బయట వ్యక్తులను లోపలికి తెచ్చి పోలీస్ బందోబస్తుతో నానా అల్లరి చేసి వైసీపీ కార్పొరేటర్ల పైన, మేయర్ పైన దాడి చేసి అక్కడ సమావేశాలు జరగకుండా చేయడం కూడా మనం చూసాం. ఈ సందర్భంగానే గాలివీడు మండలంలో ఉన్న ప్రజా సమస్యల పైన కూడా ఎంపీపీ కార్యాలయం కూడా తెరవకూడదని చెప్పి సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మ అక్కడ ఎంపీపీగా ఒక మహిళ ఉంది, ఆమె వృద్ధురాలు. ఆమె నేను కూడా గాలివీడుకు వస్తున్నాను అని సుదర్శన్ రెడ్డికి చెప్తే సుదర్శన్ రెడ్డి మార్గమధ్యంలో ఆమెను పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఊరికి అక్కడికి రావడం జరిగింది. ఇది తెలుసుకున్న టీడీపీ శ్రేణులు 10 నిమిషాల్లోనే చుట్టుపక్కల వారిని అందరినీ సమీకరించి దాదాపు 100 మందికి పైగా సమీకరించి కారం పొడి అలాగే పెప్పర్ ఇలాంటివన్నీ పట్టుకొని వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం అది. ఈ సందర్భంలోనే చాలా ప్లాన్డ్గా అధికారులతో కుమ్మక్కై అధికారులను ప్రలోభాలకు గురి చేసి అక్కడ ఎంపీడీఓని ప్రలోభానికి గురి చేసి సుదర్శన్ రెడ్డి దౌర్జన్యం చేశాడని చెప్పి ఒక కట్టుకథ కల్పించి తెలుగుదేశం పార్టీ దాడులను, వైసీపీ పైన చేస్తున్న దాడులను మరుగునపరచడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగానే పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణమైన పరిస్థితి, ఖండించదగ్గ పరిస్థితి. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి జెడ్పీటీసీగా పనిచేశాడు, అలాగే ఎంపీపీగా ఉన్నాడు, ప్రజలతో నిత్య సంబంధాలు, తర్వాత క్రిమినల్ రికార్డు లేదు, అదేవిధంగా సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఏదో టెర్రరిస్టులనో లేకపోతే సంఘ విద్రోహ శక్తులను ట్రీట్ చేసినట్టు వీళ్ళు చొక్కా కాలర్ పట్టుకొని అతన్ని ఈడ్చుకుపోవడం అనేది చాలా దారుణమైన విషయం. రాష్ట్రంలోని న్యాయవాదులంతా ఈ సంఘటన ఖండించాలని కోరుతున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాలివీడుకు వచ్చి తర్వాత బాధితుడిని పరామర్శించే నెపంతో వైసీపీలో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు బనాయించాలనే కుట్రలో భాగంగా
ఉన్నతాధికారులతో ఎస్పీ స్థాయి అధికారులతో మాట్లాడి ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.